హలో పిల్లలు, ఇప్పుడు మనము తీసివేతలను నేర్చుకుందాం. మనము ఇంతకన్నా ముందు తెలుసుకున్నాం. మన దగ్గర ఉన్న వస్తువుల నుండి కొన్ని వస్తువులను తీసివేసుకుంటే మిగిలే వస్తువులను తీసివేతలు అని అంటాము. ఇప్పుడు మనము కొన్ని ఉదాహరణలను చూద్దాం. ఇక్కడ చూడండి. ఇప్పుడు మనము కాపీలలో తీసివేతలు ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇక్కడ అమన్ దగ్గర 2 ఐస్ క్రీంలున్నాయి. చూసారా? ఇక్కడ అమన్కి బాగా ఆకలి వేసింది. అప్పుడు తను ఏం చేశాడు? ఆ 2 ఐస్ క్రీంల నుండి ఒక ఐస్ క్రీంని తినేశాడు. చాలా రుచికరంగా ఉంది కదా? అయితే 2 ఐస్ క్రీంలలో నుండి ఒక ఐస్ క్రీం తినేస్తే ఎన్ని మిగిలాయి? 1 కదా? ఇప్పుడు మనము ఇక్కడ ఎడమవైపు అంకెలలో రాద్దాం. 2 - 1 అనగా 2లోంచి 1ని తీసివేస్తే ఎంత మిగులుతుంది? 1 కదా? ఇక్కడ మనం దీన్ని ఎలా రాయొచ్చు? 2 - 1 ఎంత అవుతుంది? 1. ఇప్పుడు మనము ఇంకో ఉదాహరణని చూద్దాం. అమన్ దగ్గర 3 ఐస్ క్రీంలున్నాయి. అయితే ఈ 3 ఐస్ క్రీంలలో నుండి అమన్కి ఆకలేసింది కాబట్టి ఒక ఐస్ క్రీంని తినేశాడు. అనగా 3 - 1. ఇప్పుడు ఎన్ని ఐస్ క్రీంలు మిగిలాయి? 1, 2. ఇప్పుడు అమన్ దగ్గర 2 ఐస్ క్రీంలు మిగిలాయి. అనగా 3 - 1 ఎంత అవుతుంది? 2. దీన్ని మనం ఎలా రాయొచ్చు? 3 - 1 అనగా 2. తీసివేతలనగా మన దగ్గర ఉన్న వస్తువులలో నుండి కొన్ని వస్తువులు తీసేస్తే మిగులుతుంది కదా, దాన్ని మనము తీసివేతలు అని అంటాము. ఇప్పుడు మనము ఇంకొన్ని ఉదాహరణలని చూద్దాం. ఇప్పుడు అమన్ దగ్గర 5 కట్టెలున్నాయి. ఆ 5 కట్టెల నుండి అమన్ 2 కట్టెలను తన స్నేహితుడికి ఇచ్చాడు. అయితే ఇక్కడ చూడండి, ఎలా రాయాలి మనము? 5 - 2 అంటే 5 కట్టెల నుండి 2 కట్టెలను తీసివేస్తే ఎంత మిగులుతుంది? తీసివేయడం అనగా మనం ఇక్కడున్న 5 కట్టెలలో నుండి 2 కట్టెలని తీసేయాలి. అనగా ఎన్ని కట్టెలు మిగిలాయి? 3 కట్టెలు. అలానే ఇక్కడ 5 - 2 ఎంత అవుతుంది? 3. దీన్ని మనం ఎలా రాస్తాము? 5 - 2 ఎంత అవుతుంది? 3. ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూద్దాం. ఇక్కడ చూడండి, ఎన్ని కట్టెలున్నాయి? 1, 2, 3, 4, 5, 6. 6 కట్టెల నుండి 4 కట్టెలను తీసివేయాలి. అనగా 6 - 4. ఇక్కడ మనము కట్టెలను తీసివేయడం అంటే మీరు సులువుగా దాన్ని కొట్టివేస్తే సరిపోతుంది, లేదా రబ్బర్ తీసుకొని తుడిచివేయచ్చు. అయితే ఇక్కడ 6 కట్టెల నుండి 4 కట్టెలను తీసివేస్తే ఎంత మిగులుతుంది? చూడండి, 2 కట్టెలు మిగులుతాయి. అనగా 6 - 4 2. అర్థమైందా పిల్లలు? ఎంత అవుతుంది? 6 - 4 2 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు? 6 - 4 ఎంత అవుతుంది? 2. అర్థమైంది కదా పిల్లలు? ఈరోజుకి ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.